హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఈ లైక్స్ నాకెంతో బూస్టప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నుంచి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్కి 4208 పోస్టులు, అలాగే ఎస్ఐకి సంబంధించి 452 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఎస్ఐకి ఎనీ డిగ్రీ ఉండాలండి. అలాగే కానిస్టేబుల్ విషయానికి వస్తే 10th పాస్ ఉంటే చాలండి. 10th పాస్ ఉంటే మీరు అర్హులే దీనికి రాసుకోవడానికి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అండి, మనం అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై అండ్ పేమెంట్ చేసుకొని మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 15th ఇస్ ద స్టార్టింగ్ డేట్ అండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 14వ తేదీ అండి లాస్ట్ డేట్ ఇది. ఈ లోపల మీరు అప్లై చేసుకోండి. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు 15 to 20 లోపల, అంటే April 15 to 20 లోపల మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు. మరి వెయిట్ చేస్తే సర్వర్లు బిజీ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఫీజు విషయానికి వస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీ మరియు ఈబీసీలకి 250 రూపాయలు 250 రూపీస్గా అయితే డిసైడ్ చేశారు. అలాగే ఇంకా మిగిలిన అభ్యర్థులందరూ కూడా 500 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుందండి. ఇది అప్లికేషన్ ఫీ కింద అయితే డిసైడ్ చేశారు. అయితే కానిస్టేబుల్కి మరియు ఎస్ఐకి రెండింటికి కూడా సేమ్ అంతే అమౌంట్ ఉందండి. ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి కానిస్టేబుల్కి 18 to 28 ఇయర్స్ అండి. అలాగే ఎస్ఐకి వచ్చేసి 20 to 28 ఇయర్స్. కానిస్టేబుల్కి 18 to 28, ఎస్ఐకి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది ఆర్పిఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇది అప్లై చేసేటప్పుడు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇది ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గర ఉన్న ఈ సేవ కానీ, మీ సేవ కానీ, ఆన్లైన్ సెంటర్స్ కానీ ఉన్నా, లేదనుకుంటే మీ పర్సనల్ ల్యాపీస్ కానీ పీసెస్ కానీ ఉంటే దాంట్లోనే చేయండి. ఫోన్లో మాత్రం చేయొద్దు. ఎందుకంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయని, చాలా కంప్లైంట్లు వచ్చినాయండి. అందుకని నేను మరీ చెప్తున్నాను ఇది. ఒకవేళ మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదు మేము అప్లై చేసుకోలేని పరిస్థితి కనుక మాకు ఉంది అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. ఆ రోజున నేను మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.